It's always amazing to work with Pallavi. Pallavi is such an amazing actor and very very sincere. అంటే టూ సిన్సియర్ అనొచ్చు కూడా. తను స్క్రిప్ట్ లేకుండా ఏ సినిమా స్టార్ట్ చేయదు. అండ్ తను యూజువలీ నాకు తను స్క్రిప్ట్ చదివి తను లేని సీన్స్ గురించి కూడా నాతో డిస్కస్ చేస్తుంది. సో షీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఇస్తూ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ డాన్స్ విషయంలో అందరికి తెలుసు షీ ఈజ్ వాట్ అన్ అమేజింగ్ డాన్సర్ షీ ఈజ్. అండ్ ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ అ సాంగ్ విత్ హర్. హీస్ లైక్ అ జెంటిల్మెన్. మనం మాట్లాడమంటే తను మాట్లాడతారు. అండ్ హీస్ వెరీ కాన్షియస్ ఆఫ్ ఒక పర్సన్ ది స్పేస్. సో వీ బికేమ్ మోర్ లైక్ బడీస్. బట్ ఆయనకి టఫెస్ట్ జాబ్ ఏంటంటే వాళ్ళ కల్చర్ ఎట్లాగా ఉంటారు ఏంటి ఇవన్నీ కూడా ఆయన చాలా రీసెర్చ్ చేసుకున్నారు. ఆయన మాకు కూడా ఆయన ఎప్పుడైతే అంత డీప్కి వెళ్ళి ఆయన రీసెర్చ్ చేసుకుని దాని నుంచి ఆయన నిజంగా ఒక ఫిషర్ మ్యాన్ కింద ఆయన తయారవుతున్న ప్రాసెస్ ఎప్పుడైతే మేము కూడా కళ్ళారా చూసామో. He was not even wearing a numberla when he is coming to the set because he want to become tan. He is very fair. ఉబ్బర్ నుంచి ఆయన టోటల్ ఒక మచ్చిలేశ్వరంలో పెరిగిన ఒక కుర్రోడ్లాగా తయారైపోయాడు. ఎవరైతే రియల్ టైమ్గా పాకిస్తాన్లో దొరికిపోయారో ఆ ఫిషర్మెన్ వాళ్ళని కలిసి వాళ్ళు ఊరెళ్ళి కలిసి వాళ్ళని ఇక్కడ తెప్పించుకొని సో మొత్తం ఒక నోట్స్లా రాసుకుని ఆ ప్రిపరేషన్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఇంకా అసలు ఇదే కాదు ఎనీ క్యారెక్టర్ హీ కెన్ ప్లే వెల్. ఇన్ని షేడ్స్లో ఇలాంటి క్యారెక్టర్లో నన్ను ఇప్పటి వరకు ఆడియన్స్ చూసుంటారు, నేనే చూడలేదు. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఏదో ఒక కంప్లీట్లీ ఫ్రెష్ నాగ చైతన్య రాబోతున్నారు ఆన్ స్క్రీన్. దట్ ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్. చైతన్య గారు పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఆ రోజు సెట్ అంతా కూడా ఒకసారి అలా ఆయన అలా చూస్తూ ఉండిపోయిందండి. అండ్ ఎవ్రీబడి బిలీవ్ దట్ ఎస్ ఈజ్ అవర్ థర్డ్ డే లైఫ్. రాజు అండ్ బుజ్జితల్లి ఈ సత్య ఈ క్యారెక్టర్స్ డిజైన్ చేసుకున్నప్పుడు స్టోరీ డిస్కషన్ అప్పుడు ఒకలాగా రాసినప్పుడు ఒకలాగా అండ్ వెల్ యూఆర్ ప్రాక్టీసింగ్ రిహార్సల్స్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది. స్టోరీ బాగుంది, వాళ్ళ గెటప్స్ బాగున్నాయి, దేర్ స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్లో ఉన్నారు అన్నీ ఉంటుంది. బట్ ఒక్కసారి స్క్రీన్ మీద నేను అలా మానిటర్లో చూసుకుని ఇద్దరు అది రాజుని కానీ అదరు బుజ్జితల్లి కానీ చూసుకున్నప్పుడు ఇమీడియట్ ఫస్ట్ షాట్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్తో ఇమ్మీడియట్ ఫస్ట్ షాట్ నాకు కంప్లీట్ మూవీ కనబడిపోయింది. సో ఐ వాజ్ సో హ్యాపీ. సో మేము ఏదనుకున్నామో అదే తీసాం, ఏదనుకున్నామో అదే వచ్చింది బికాస్ ఆఫ్ మై టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్, పర్టికులర్లీ నాగ చైతన్య సార్.